సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 5. సర్వసమర్థుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రద్ధాశువులైన భక్తులను 4 తరగతులుగా విభజించాడు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ అధ్యాయంలో అర్థార్థులు అయిన భక్తులు భక్తి శ్రద్ధలతో వారి హృదయ ఫలకమున సద్గురువును పిలిచి ప్రార్థించిన వారికి యోగ్యతను అనుసరించి సమంజసము సహేతుకమైన కోరికలను తీర్చిన అనుభవాలు కూర్చటమైనది. ఈ అనుభవములు శ్రీ స్వామివారి యొక్క సర్వసమర్థత్వ లక్షణమును నిరూపణ చేస్తాయి. శ్రీ దర్గా స్వామివారు ఆర్తులకు సంతానం, విద్య, ఉద్యోగం, ఆర్థికము, వివాహము మరియు ఆరోగ్యము అను 6 విషయములు ప్రసాదించారు. ఈ 6 3 విషయములు అమ్మయ్య గారు, 3 విషయములు స్వామివారు భక్తులకు ఇచ్చేవారని స్వామివారు ఒక సందర్భంలో చెప్పారు. సాధారణంగా పై 6 విషయాలలో స్వామిని అడిగే ముందర కనీసం మానవ ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నమూ చేయకుండా వెళ్లి స్వామిని పెళ్లి కావాలనో, ఉద్యోగం కావాలనో అడిగితే మందలించేవారు. కొన్ని సందర్భాలలో భక్తులు వెళ్లి స్వామి మీ ఆశీస్సులు కావాలి అని అడిగినప్పుడు వారిని స్వామి మందలించారు. ఆశీస్సులు అడిగే ముందర ఏ విషయంలో కావాలో తెలియచెప్పి అడగాలని చెప్పేవారు. సంతానం. సాధారణంగా ఎవరైనా దంపతులు సంతానం కొరకు స్వామిని ప్రార్థిస్తే స్వామి వారి కులదైవం ఎవరని అడిగేవారు. కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ కనపడుతోంది, ఎవరు ఆమె, మీరు ఏ పేరుతో కొలుస్తారు అని అడిగేవారు. బిడ్డ పుడితే తమ కులదైవం పేరు పెట్టమని, ఆయన ఆమె పేరు వెంట్రుకలు తీయిస్తామని మొక్కుకోమని చెప్పేవారు. చిన్మయ మిషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షునిగా స్వామి చిదాత్మానంద గారు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఈ పాత్రలో ఆయన మిషన్ ద్వారా ఎన్నో సేవా మరియు ధార్మిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. చిదాత్మానంద గారి తల్లిగారు నీలకంఠరావుపేటలో జన్మించినారు. వీరు దర్గా మాతాజీ గారికి బాల్య స్నేహితులు. వీరికి వివాహమైన తర్వాత సంతానం కొరకు స్వామి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తే తల్లి నీకు పుండరీకుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించారు. చిదాత్మ గారు వారికి కలిగిన ఏకైక సంతానం. సిద్ధాత్మ గారు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారై యుక్త వయస్సులోనే చిన్మయానందుల వారి పట్ల ఆకర్షితులై మిషన్లో చేరి సన్యసించినారు. వారు సన్యసించిన తర్వాత కూడా వృద్ధులై తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం స్వామివారు చెప్పిన వాక్కు ఈ విధంగా నిజమైంది. దమ్మపేట నుండి లక్ష్మి 1994లో పెళ్లి కాకముందు దర్గా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఆమెతో 1995లో గురుకృప కలుగుతుంది. తర్వాత నీకు ఒక కోరిక ఉంటుంది. అది నెరవేరుతుంది అన్నారు. 1995లో ఆమెకు పెళ్లి అయింది. తర్వాత ఆమెకు 7 సంవత్సరముల వరకు సంతానం కలగలేదు. డాక్టర్లు పరీక్షలు చేసి పిల్లలు పుట్టరని చెప్పారు. ఆమె గులగమూడి శ్రీ వెంకయ్య స్వామి మౌన బోధ పుస్తకం 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ పారాయణ చేసింది. ఒకసారి గులగమూడి వెంకయ్య స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగంలో శ్రీ సుబ్బరామయ్య గారితో సంతానం కొరకు దర్గా స్వామి వారిని ప్రార్థించాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దానికి సుబ్బరామయ్య గారు, అమ్మా బిడ్డలు పుట్టలేదని బాధపడతాము, కానీ బిడ్డలు పుట్టిన వాళ్ళందరూ బాగున్నారా? పిల్లలు పుట్టాక ఏమి ఇబ్బందులు వస్తాయో, తర్వాత వాళ్ళ కోసం ఎన్ని కోరికలు కోరాల్సి వస్తుందో కదా! మనకేది మంచిదో ఆయనకి తెలుసు. అంతేగాక సరైన సమయంలో ప్రసాదిస్తారు. మనం ఎప్పుడూ స్వామి ఆశీస్సులను మాత్రమే అడగాల అని చెప్పారు. ఆమెకు ఈ విషయం హృదయగతమై స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఏం కావాలని 2, 3 సార్లు అడిగినా మీ ఆశీస్సులు కావాలని అడిగింది. ఆమె ప్రార్థనతో సంతృప్తి చెందిన స్వామి అక్కడున్న వారితో ఆమెను చూపిస్తూ మా అమ్మాయికి బిడ్డ పుడతాడని చెప్తూ ఆమె వైపు తిరిగి మీకు బిడ్డ పుట్టినప్పుడు మీ ఊరు వస్తాను అని చెప్పారు. కొంతకాలం తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. కలలో ఆ రోజు రాత్రి స్వామి ఆమె పొట్ట నిమురుతూ
"నువ్వు గర్భవతివమ్మా" అని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళితే ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆమెకు సెప్టెంబర్ 10వ తారీఖున ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ రోజు రాత్రి స్వామి కలలో కనపడి, "అమ్మా! నీకు సెప్టెంబర్ 3వ తారీఖున ప్రసవం అవుతుంది" అని చెప్పారు. ఆమె పారాయణ, ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 3వ తారీఖున మంగళవారం అయింది. ఆమె చేసే గురుచరిత్ర సప్తాహ పారాయణ బుధవారం అవుతుంది. కాబట్టి ఆమె దర్గా స్వామి ఫోటోకి "స్వామి, గురుచరిత్ర పారాయణ అయిన తరువాత నాకు ప్రసవం అయ్యేటట్లు చూడండి" అని చెప్పుకున్నారు. సెప్టెంబరు 3వ తేదీ రాత్రి నొప్పులు వచ్చి ఆగిపోయాయి. సెప్టెంబర్ 4వ తేదీన ఆమె పారాయణ అయిన తరువాత నొప్పులు మొదలయ్యి సాయంత్రానికి ఆమెకు బిడ్డ పుట్టాడు. చిత్రంగా అదే రోజు దమ్మపేట సాయిబాబా గుడి బీరువాలో నుంచి దర్గా స్వామి చిత్రపటాన్ని కమిటీ వారు బయటకు తీసి మందిరంలో వెంకయ్య స్వామి ఫోటో పక్కన ఉంచారు. అది ఆమె అబ్బాయి పుట్టిన 10 నిమిషాలకి ఇలా ఆవిడ బిడ్డ పుట్టిన తర్వాత స్వామి ఆమె ఊరు వస్తారన్న మాటను నిజం చేశారు. రాజీవ్ గారి చెల్లెలికి 2003లో వివాహమయింది. 2008 దాకా సంతానం కలుగలేదు. సంతానం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రాజీవ్ సూచించగా వారు స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి అతని చెల్లెలిని, భావని మరలా దర్శనానికి వచ్చేటప్పుడు ఎండు ఖర్జూరపు పండు తీసుకురమ్మన్నారు. వారు అలానే దర్శనం చేసుకున్నారు. స్వామి ఆశీర్వదించి ఆ పండ్లను తిరిగి వారికే ప్రసాదంగా చెరిసగం ఇచ్చినారు. ఒకసారి అతని చెల్లెలు బావగారు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి రాజీవ్‌తో "నాయనా రేపు నెల్లూరు వెళ్తున్నాము. శంకరయ్యకి చెప్పి పెట్టినాము. నీవు నీ బావను అశ్వత్థనారాయణుడికి ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు పెట్టమను. ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి" అన్నారు. రాజీవ్ బావ అలానే చేశారు. కొంతకాలం తర్వాత స్వామి ఆశీస్సులతో వారికి ఒక ఆడబిడ్డ జన్మించింది. కానీ 8 నెలలకే ఆడపిల్ల పుట్టింది. పుట్టిన బిడ్డ బలహీనంగా ఉండి బరువు తక్కువగా ఉన్నది. స్వామి వాళ్ళని దర్గాలకి తీసుకువచ్చి దర్శనం చేసుకోమన్నా బిడ్డ బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళు రాలేదు. రాజీవ్ వెళ్ళినప్పుడు బిడ్డ విషయం చెప్పి అందువలన అతని చెల్లెలు వాళ్ళు రాలేదు అని స్వామికి చెప్పాడు. స్వామి వెంటనే కోపంగా "అమ్మయ్య ఆశీర్వాదంతో పుట్టిన బిడ్డ అలా ఎందుకు పుంటుంది? బిడ్డని తీసుకురమ్ము" అన్నారు. చిత్రంగా స్వామి అలా అన్న నెల రోజులకే పాపాయి ఆరోగ్యం పుంజుకొని ఒళ్ళు చేసింది. రాజీవ్ చెల్లెలు బావగారు స్వామి దగ్గరకు వస్తున్నప్పుడు అతను వారితో వెళ్ళేవాడు. ఒకసారి స్వామి దగ్గరికి వెళ్తూ అతను బావగారితో 2, 3 సంవత్సరముల నుండి స్వామి దర్శనం చేసుకుంటున్నావు కదా! మీ అనుభవం ఏమిటి అని అడిగాడు. బావగారు చెప్తూ స్వామి దగ్గరికి రాకముందర ఆఫీస్‌లో చాలా పని ఒత్తిడి ఉండి శని, ఆదివారాలలో కూడా పని చేయాల్సి వచ్చేది. స్వామి దగ్గరికి వస్తున్నప్పటి నుండి శని, ఆదివారాలలో చేయాల్సి రావటం లేదు. పైగా పనిలో ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటంతట అవే సమసిపోతున్నాయి అని చెప్పారు. రాజీవ్ చెల్లెలు బావగారు స్వామి దర్శనం చేసుకున్నది సంతానం కోసం మాత్రమే. కానీ అతని బావగారి ఉద్యోగంలో ఉన్న అధిక పనిభారం, ఆటంకాలను కూడా స్వామి తొలగించారు. స్వామి దర్శనమే మహాభాగ్యం. మనకి ఏది శ్రేయస్సో గ్రహించి స్వామి మనకు అది ప్రసాదిస్తారని తెలుస్తుంది. స్వామి ఒకసారి చెన్నై వచ్చినప్పుడు శ్రీకాంత్ గారికి తెలిసిన ఒక దంపతులు స్వామితో వారికి వివాహం జరిగి 12 సంవత్సరములు అయినా కూడా సంతానం లేదని సంతానం ప్రసాదించమని ప్రార్థించారు. స్వామి వారితో "గోకర్ణం వెళ్లి ఇంటికి రా. చెన్నై నుండి స్వామిమలైకి వెళ్ళు. అక్కడ అర్చన చేసి ఇక్కడికి 5వ దినం వచ్చినావంటే ఖర్జూరం పంపిస్తామని" చెప్పారు. వారు అలానే చేశారు. సంవత్సరం తర్వాత వారు బిడ్డతో స్వామి దర్శనానికి వచ్చారు. విద్య దమ్మపేట మోహనరావు గారు తమ పెద్దమ్మాయిని ఇంటర్మీడియేట్ అయిన తరువాత ఆశ్రమానికి తీసుకువెళ్లారు. స్వామి ఆ అమ్మాయితో హైదరాబాదులో చేరితే మీ నాయనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. గంగారాం సాయి స్ఫూర్తి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో ఇంజినీరింగ్ చేరు అని చెప్పారు. ఆ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌లో చేరతానన్నది. స్వామి సరే నీ ఇష్టం అని అన్నారు. కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో 2 సీట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌లో 10 సీట్లు ఉండేసరికి కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌కే ఎక్కువ డిమాండ్ ఉందని కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకున్నది. అడ్మిషన్స్ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వారేమీ చెప్పకముందే స్వామి ఆ పెద్దమ్మాయితో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకోనన్నావు మరి అదే ఎందుకు తీసుకున్నావు అని అడిగారు. దీనితో ఆయన సర్వజ్ఞత్వం మరియు తనను నమ్ముకున్న మోహన్ రావు గారికి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయటం స్పష్టం అవుతుంది.
ఆయన రెండవ ఒక అమ్మాయిని కూడా ఇంటర్మీడియేట్ అయిన తరువాత స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి ఏమి చదివించమంటారు అని అడిగారు. స్వామి బీటెక్ చదివించు సీటు వస్తుంది. అక్కా చెల్లెళ్ళు ఒకే చోట ఉంటారు. గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు వస్తుంది అని చెప్పారు. ఏ సీటు తీసుకోమంటారు స్వామి అని అడిగితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రూప్‌లో సీటు వస్తుంది అని స్వామి చెప్పారు. తర్వాత వారి అమ్మాయికి ఎంసెట్‌లో 82,000 ర్యాంక్ వచ్చింది. సాధారణంగా ఆ ర్యాంకుకు గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు రావటం కష్టం. స్వామి దగ్గరికి వచ్చి, "స్వామి మీరు గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు వస్తుందన్నారు. వారి అమ్మాయికి 82,000 ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుకి ఎక్కడా సీటు వచ్చే సూచనలు కనపడటం లేదు. ఎలాగ స్వామి?" అని అడిగారు. స్వామి సీటు వస్తుంది అని 3 సార్లు అన్నారు. హైదరాబాదులో కౌన్సెలింగ్‌కి వెళితే ఖర్చు ఎక్కువవుతుంది. గుంటూరుకి వెళ్ళు అని స్వామి చెప్పారు. కౌన్సెలింగ్ ముందర రోజే వెళ్లి విచారిస్తే అప్పటికే గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీట్లు అయిపోయి వారం అవుతుంది అని తెలిసింది. అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో మర్నాడు ఉదయం 11 గంటలకు దాకా ఆ కాలేజీలో సీట్లు లేవు. మోహన్ రావు గారు టెన్షన్ పడి స్వామికి ఉదయం 11:30 గంటలకి ఫోన్ చేశారు. స్వామితో, "స్వామి మీరు సీటు వస్తుందన్నారు. సీట్లు లేవు. మమ్మల్ని మధ్యాహ్నం 2 గంటలకి పిలుస్తారు. నన్ను ఏం చేయమంటారు?" అని అడిగితే, స్వామి తన పక్కనున్న శంకరయ్య గారితో, "అరే శంకరా! మోహన్ గాడు వాడి బిడ్డ గుంటూరు కౌన్సెలింగ్‌కి వెళ్లారు. సీటు లేదని కొట్టుకు చస్తున్నాడు. సీటు ఉందిరా అంటున్నా వినటం లేదు" అని చెప్పి ఆయనతో, "రేపు ఉదయము 9 గంటలకి సీటు ఇస్తారు. నువ్వు ఉండు. వెళితే సీటు రాదు" అన్నారు. ఆయన మరలా, "కాదు స్వామీ ఈరోజు 2 గంటలకి కౌన్సెలింగ్ అంటే రేపు ఉదయం 9 గంటలకు వస్తుందంటున్నారు. నాకు పరిస్థితి అర్థం కాలేదు" అని అడిగారు. స్వామి వెంటనే, "సీటు ఉంది, వస్తుంది. రేపు ఉదయం 9 గంటలకి ఇస్తారు. నువ్వు తిరిగి వెళ్ళకు" అని చెప్పారు. జాబితా ప్రకారం 2 గంటలకి వారిని పిలుస్తారని ఎదురు చూస్తుండగా అనివార్య కారణాల వలన అంతర్జాలం పనిచేయలేదు. అందువలన ఆ రోజు జరగవలసిన కౌన్సెలింగ్ మర్నాటికి వాయిదా వేశారని తెలిసింది. మర్నాడు జాబితాలో వారి ముందర ఉన్న సత్తుపల్లి అమ్మాయి వెళ్లి గంగారాం కాలేజీలో సీటు కావాలని అడిగింది. ఆ కాలేజీలో సీట్లు లేవని చెప్పగా ఆ అమ్మాయి కరీంనగర్ కాలేజీలో సీటు ఎంచుకుంది. వారిని పిలిస్తే వారు కూడా గంగారాం కాలేజీలో సీటు కావాలంటే వాళ్ళు, "మీ ముందరే కదా ఆ అమ్మాయిని కరీంనగర్‌లో తీసుకోమన్నాము" అని చెప్తుంటే మోహన్‌రావు గారి అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. అంతలోనే కంప్యూటర్‌లో గంగారాం కాలేజీలో ఐటీ సీటు ఒకటి ఉందని చూపెట్టింది. వెంటనే దాన్ని వారమ్మాయి పేరున వ్రాస్తూ, "మీకు బలమైన దైవకృప ఉంది. అందువలననే ఈ క్షణం దాకా లేని సీటు మీకోసం వచ్చింది" అన్నారు. ఫీజు కట్టేసి బయటకొచ్చాక స్వామికి ఫోను చేస్తే, "స్వామి రాదన్నావు కదరా! డబ్బెట్టి కొనుక్కుంటానన్నావు కదరా! ఆ సీటు మనదిరా! నేను దాచిపెట్టి ఉంచాను" అని చెప్పారు. కేవలం స్వామి దయ వలన మాత్రమే మోహన్‌రావు గారి అమ్మాయికి ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. దానికి ఈ క్రింది సన్నివేశంలో స్వామి ఇచ్చిన అభయమే కారణం. స్వామి వారమ్మాయికి సీటు వస్తుందన్న తర్వాత ఒకసారి స్వామి దగ్గరికి వెళితే స్వామి, "అరే మోహన! మీ అమ్మాయికి డొనేషన్ కట్టుకో" అని అన్నారు. వెంటనే ఆయన మనసులో, ఇంతకుముందు సీటు ఇప్పిస్తానన్నారు. ఇప్పుడు డొనేషన్ కట్టుకోమంటున్నారు. ₹1,00,000 డొనేషన్ ఎక్కడ నుండి తేవాలి? ఇప్పుడు అమ్మాయిని డిగ్రీలో చేర్చటానికి కూడా లేదు. అందువలన తర్వాత రోజు స్వామికి చెప్పకుండా వెళ్ళిపోదామనుకున్నారు. ఆ రోజు రాత్రి అమ్మయ్య సమాధి దగ్గర విన్నవించుకొని పడుకున్నారు. ఆ రోజు రాత్రి కలలో అమ్మయ్య స్వామితో, "మీరు మోహన్‌కి మొదట సీటు ఇప్పిస్తానన్నారు. మరలా ఇప్పుడు డొనేషన్ కట్టాలంటున్నారు" అని అడిగింది. దానికి స్వామి, "వాడిని ₹11 దక్షిణ ఇవ్వమను సీటు వస్తుంది" అన్నారు. అమ్మయ్య ఆయనతో, "అరే మోహన ₹11 దక్షిణ ఇవ్వు" అని చెప్పారు. స్వామి కాగితాల మీద సంతకం చేసి, "ఇదిగో సీటు తీసుకో" అని ఇచ్చారు. అంతటితో ఆ స్వప్నం ముగిసింది. మర్నాడు ఉదయం హారతి అయిన తర్వాత ఎవరికైనా స్వప్నాలు కానీ, సందేశాలు కానీ వచ్చాయా అని ఆయన వంక చూస్తూ 4, 5 సార్లు అడిగారు. మోహన్ రావు గారు మాట్లాడలేదు. స్వామి వెళ్ళిన తర్వాత శంకరయ్యకు చెబితే ఆయన, "స్వామి అడిగినప్పుడు చెప్పకుండా ఉండటం తప్పు కదా! నువ్వు అమ్మయ్యకు వెళ్లి క్షమాపణ చెప్పు. స్వామే నిన్ను పిలుస్తారు" అని చెప్పారు. ఆయన అమ్మయ్య సమాధి దగ్గరకు వెళ్లి, "అమ్మా, తల్లి దగ్గర అమ్మా
తల్లి దగ్గర భయం ఉండదు కనుక చెప్పాను. స్వామికి చెప్పాలంటే నాకు భయం. నువ్వే స్వామితో చెప్పు అని ప్రార్థించారు. స్వామి అడిగినప్పుడు చెప్పనందుకు ప్రాయశ్చిత్తంగా అమ్మయ్య సమాధి చుట్టూ 3 మోకాళ్ళ ప్రదక్షిణలు చేశారు. తర్వాత ఆయన సామానులు సర్దుకొని బయటకు వచ్చి, బయట నుండే స్వామికి వెళ్లి వస్తానని చెబుతున్నారు. స్వామి లోపలికి రమ్మన్నా ఆయన సంకోచిస్తుంటే, ఒక మాట మాట్లాడాలి రమ్మని పిలిచారు. లోపలికి వెళ్ళగా, "అమ్మయ్య ఏం చెప్పింది?" అని అడిగారు. స్వామికి రాత్రి వచ్చిన స్వప్నం గురించి చెప్పారు. స్వామి వెంటనే "మరి రూ. 11 ఇచ్చావా?" అని అడిగారు. ఆయన దర్గాల దగ్గర హుండీలలో దక్షిణ సమర్పించాననగానే, "ఇంక ఆ సీటు నీదే" అని ఒక పేపరు మీద సంతకం చేసి అభయమిచ్చారు. ఈ అభయం వలననే వారి అమ్మాయికి 82,000 ర్యాంకు వచ్చినా, వారి ఇంటికి దగ్గర కాలేజీలో స్వామి చెప్పినట్లు ఐటీ గ్రూపులో సీటు వచ్చింది. మదనపల్లిలో నివసించే ఛాయగారి అమ్మాయిని స్వామి హైదరాబాదులో బీటెక్ చదివించమన్నారు. అక్కడ 10, 12 లక్షల ఖర్చు అవుతుందని ఆమె సంకోచంతో తమిళనాడులోని హొసూరులో చేర్పించనా అని అడిగితే స్వామి నీ ఇష్టం అని అన్నారు. ఆ మాటను అర్థం చేసుకోకుండా హొసూరులో రూ. 40,000 కట్టి చేర్పించారు. హైదరాబాదులో ఆమె చిన్నాన్న స్వామికి ఫోన్ చేసినప్పుడల్లా హైదరాబాద్‌లో సీటు దొరుకుతుందేమో చూడమన్నారు. స్వామి దయ వలన హైదరాబాద్‌లో సీటు దొరికింది. హుసూర్‌లో 40,000 కట్టి ఉన్నారు. ఆ కాలేజీ వారు ఇప్పటిదాకా ఎవరికీ కట్టిన ఫీజు డబ్బు వెనక్కు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయం ఆమె స్వామికి చెప్పుకుంటే దిగులు పడొద్దు. ఓహ్! వాపసు ఇస్తారని అభయమిచ్చారు. అలానే స్వామి దయ వలన చిత్రాతి చిత్రంగా ఆమె కట్టిన డబ్బు వాపసు ఇచ్చారు. ఉద్యోగం. సాధారణంగా ఎవరైనా ఉద్యోగార్థం ప్రశ్న అడిగినప్పుడు స్వామి ఎక్కడైనా 4 చోట్ల అప్లై చేశావా? ఎక్కడైనా 2 చోట్లకు ఇంటర్వ్యూకి వెళ్ళావా? అని అడిగేవారు. అలా చేస్తే జయం నాయనా అని చెప్పేవారు. ఈ విధంగా స్వామి మానవ ప్రయత్నానికి పెద్దపీట వేసి అడిగిన వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు తమ ఆశీస్సులను జత చేసేవారు. మదనపల్లిలో నివసించే ఛాయగారు అనే స్వామి భక్తురాలు ఆశ్రమానికి చాలా సంవత్సరాలుగా వస్తున్నారు. మొదట ఆమెను శ్రీ భరద్వాజ మాస్టరు గారు దర్గా స్వామి దగ్గరకు వెళ్ళమని చెప్పారు. అదే విషయం స్వామి శంకరయ్య చేత ఛాయగారికి తెలియజేశారు. ఆమె చాలా కాలంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఒకప్పుడు మదనపల్లికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దమండ బ్రాంచీకి బదిలీ అయ్యింది. ప్రతిరోజు మదనపల్లి నుండి పెదమండకు ప్రయాణం చేసి పని చేసేవారు. ఒక సంవత్సరం అలా పని చేసిన తర్వాత ఇంకా అక్కడ పని చేయలేననుకున్నారు. స్వామికి చెప్తే "పోమ్మా అదే మీ ఊరు వస్తుంది" అన్నారు. కొంతకాలం జరిగినా మార్పు లేకపోవడంతో ఆమె మరలా ఉద్యోగం గురించి ప్రస్తావించగా స్వామి అదే మాట చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు భారత ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. ఏదైనా గ్రామీణ బ్యాంకు సరిగ్గా పని చేయకుంటే దగ్గరలో ఉన్న పట్టణానికి మార్చవచ్చు. దాని ప్రకారం మదనపల్లికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్డివారపల్లె బ్రాంచి సరిగ్గా పనిచేయకపోవటం వలన దానిని మదనపల్లికి మార్చారు. ఆ బ్రాంచికి ఛాయగారిని క్లర్కుగా బదిలీ చేశారు. నెల్లూరు నుండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఉద్యోగి రాజేష్ చంద్ర గారు ఇలా చెబుతున్నారు. చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు సాయిబాబా భజనలలో పాల్గొనటం వలన సాయిబాబా మీద భక్తి కలిగి గురుభావంతో ఆరాధిస్తుండేవాడిని. 2006లో డాక్టర్ సురేంద్ర గారు టీటీడీ ప్రాంగణంలోని సాయి మందిరంలో ఉన్న దర్గా స్వామి దగ్గరకు తీసుకుని వెళ్లి భజనలు, పాటలు పాడతానని స్వామికి చెప్పగానే స్వామి నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని పాడమన్నారు. పాడిన తర్వాత స్వామి ఆశీర్వదించారు. ఆ రోజే నాకు లక్ష్మీ విలాస్ బ్యాంకు వ్రాత పరీక్షకి రమ్మని లెటరు వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర స్వామి దర్శనం చేసుకుంటే ఇంటర్వ్యూకి మజ్జిగ త్రాగి వెళ్ళమని చెప్పారు. ఇంటర్వ్యూ ముందర రోజు హైదరాబాదులో సాయిబాబా గుడికెళితే మా కుటుంబ సభ్యులందరిలో నాకొక్కడికే పూజారి ఇచ్చారు. అంతకు ముందు స్వామి నన్ను ఇంటర్వ్యూకి జేబులో పూలు పెట్టుకెళ్ళమని చెప్పిన మాటలు స్మరించి అవి స్వామి ప్రసాదంగా తీసుకున్నాను. తర్వాత రోజు ఇంటర్వ్యూ బాగా చేశాను. అక్కడికక్కడే నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. ఇంతకు ముందు వ్రాత పరీక్షకు కూడా పిలవని నాకు దర్గా స్వామి దర్శనం మాత్రంతోనే నాకు ఉద్యోగం ఇచ్చారు.
ఒకరోజు రాత్రి స్వప్నంలో దర్గా స్వామి కనపడి, "నీకేం భయం లేదు. నీ వెంట నేనుంటాను. నిన్ను నేను నడిపిస్తాను" అని చెప్పారు. దర్గా స్వామి వెనకాల సాయిబాబా కనపడి ఆశీర్వదించారు. ఆ స్వప్న దర్శనం తర్వాత దర్గా స్వామి మీద విశ్వాసం పెరిగి గురుభావం దృఢపడింది. రాయచోటి నుండి కిరణ్ అనే యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులలో అతని పిన్ని దర్గా స్వామి గురించి చెప్పింది. అతను వాళ్ళమ్మ, చెల్లి ఇద్దరు పిన్నమ్ములతో కలిసి స్వామి దర్శనానికి వెళ్ళాడు. అతని ఉద్యోగం గురించి అడుగగా స్వామి 3 నెలలలో వస్తుంది అని చెప్పారు. సరిగ్గా 3వ నెల చివరి రోజున ఇంటర్వ్యూ పాస్ అయి అతనికి ఆ ఉద్యోగం వచ్చింది. స్వామి చెప్పిన విధంగా సరిగ్గా 3వ నెల ఆఖరి రోజున అతనికి ఉద్యోగం రావటం గమ్మత్తైన విషయం. రాయచోటి నుండి భరత్ అనే యువకుడు స్వామివారి ఆశీస్సుల వలన ఇంటర్మీడియేట్ ఇంజినీరింగ్‌లలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు స్వామి బాబా పల్లకి మొయ్యరా ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు. స్వామి చెప్పిన విధంగా బాబా పల్లకీ మోయగా అతనికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. సామాన్యంగా మార్గదర్శనం కొరకు స్వామి వద్దకు వచ్చి అడిగినాక స్వామి 1, 2 వాక్యాలు చెప్పేవారు. ఆ వాక్యం మీద దృఢమైన విశ్వాసంతో చెప్పిన పని చేస్తే అడిగిన వారి సమస్యలు తీరి పనులు సానుకూలమయ్యేవి. ఆర్థికము 1993వ సంవత్సరంలో రొయ్యల పరిశ్రమలో చాలామంది వ్యవసాయదారులు లక్షలు నష్టపోయి అప్పులతో దివాలా తీశారు. నెల్లూరు జయచంద్రారెడ్డి గారు కూడా చాలా నష్టపడ్డారు. ఈ పరిస్థితులలో మార్గదర్శనం కొరకు రంగారావు గారు నెల్లూరు జయచంద్రారెడ్డి దంపతులను శ్రీ దర్గా స్వామి వారిని దర్శించుకోమని ఫోన్ చేశారు. ఆయన భార్య ప్రోద్బలముతో శ్రీ దర్గా స్వామి వారి దర్శనార్థం నీలకంఠరావుపేట వెళ్లారు. శ్రీ స్వామివారి దర్శనమైనాక వారు జయచంద్రారెడ్డి గారి వైపు చూస్తూ, "ఒరే నాయనా! నీ గురువు ఇక్కడ కూడా ఉన్నారు లేరా? నీ బాధ ఏమిటో చెప్పుకోరా" అన్నారు. ఆయన వారికి పాదాభివందనం చేసి వారి కష్టం చెప్పుకున్నారు. "నీవు మరలా అదే పరిశ్రమలో దిగు, బయటపడగలవు" అని అన్నారు. జయచంద్రారెడ్డి గారు, "నా దగ్గర చిల్లి గవ్వ లేదు. 2,00,000 పెట్టుబడి ఎక్కడ తేగలను" అన్ అంటే, "అదంతా నాకు తెలియదు. ఈసారి నీ సమస్య తీరుతుంది" అని స్వామి నవ్వుతూ, "అలా తీరితే నాకేమి ఇస్తావు" అని అడిగారు. ఈయన ప్రతిఫలం ఆశించేవాడుగా ఉన్నాడే, సమస్య తీరితే ఏదో ఒకటి ఇస్తాములే అనుకుని జయచంద్రారెడ్డి గారు వచ్చేశారు. ఆయన తిరిగి రొయ్యల పరిశ్రమలో దిగారు. ఆ తర్వాత 3 నెలల్లోనే ఆయన అప్పులన్నీ తీరి బయటపడ్డారు. వారు 1116 శ్రీ స్వామివారికి పంపితే ఆశ్రమంలో జరిగే అన్న సంతర్పణకిమ్మన్నారు. ఆ దైవ స్వరూపులైన మహనీయులు తమ ఒక్క దర్శనముతో వారి అమృత వాక్కుతో జయచంద్రారెడ్డి గారికి బాధాకరమైన పరిస్థితి నుండి బయటపడేశారు. సురేంద్ర గారి తమ్ముడు స్వామి సలహా మీద రొయ్యల వ్యాపారంలో దిగాడు. ఆ సంవత్సరం చాలామంది రొయ్య వ్యాపారులు నష్టాలతో ఓ ఓ దాదాపు దివాలా తీసిన పరిస్థితి వచ్చింది. సురేంద్ర గారి తమ్ముడికి మాత్రం ఏ ఇబ్బంది, నష్టము కలగలేదు. స్వామి చెప్పినట్లు వచ్చిన రాబడిలో కొంత దాన ధర్మాలు చేస్తున్నాడు. సురేంద్ర గారు ఒక స్థలం చూసి కొందామనుకొని స్వామిని అడిగితే, "అది రిజిస్టర్ అవ్వదు, లీజుకి తీసుకోమన్నారు." ఎందుకు రిజిస్టర్ అవ్వదో అని అనుమానంతో విచారిస్తే ఆ స్థలం మాఫీ చేయబడి ఉందని, దాన్ని రిజిస్టర్ చేయటానికి లేదని తెలుసుకొని స్వామి చెప్పినట్లు లీజుకు తీసుకున్నారు. రాయచోటి నటరాజ గారు 20 సంవత్సరములుగా బట్టల అంగడి నడుపుతున్నారు. వ్యాపారం అంతంత మాత్రంగా జరుగుతుండేది. ఒకరోజు స్వామి అమ్మయ్యలు రాయచోటికి వచ్చినప్పుడు వారి అంగడికి వెళ్లారు. ఆయన అడగకుండానే, "స్వామి, ఈ బట్టల అంగడి అమ్మివేయి, నీకిది కలిసి రాదు" అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా 3 సంవత్సరములు బట్టలంగడి మీద వ్యామోహంతో అదే వ్యాపారం చేశారు. స్వామి చెప్పిన విధంగా ఆ వ్యాపారం ఏమాత్రం కలిసి రాలేదు. తర్వాత ఆయన ఆ బట్టలంగడి అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం బాగా కలిసొచ్చింది. శేఖరరాజు గారు బెంగుళూరు బీటీఎం సాయి మందిర కార్యవర్గ సభ్యులు. వారి అబ్బాయికి కొంతకాలంగా వ్యాపారంలో మంచి ఫలితాలు రావటం లేదు అని స్వామికి చెప్పుకున్నారు. స్వామి 2010 మార్చి తరువాత మెరుగవుతుంది అని చెప్పారు. అదే ప్రకారంగా మార్చి 12 తేదీ 2010 నుండి మార్పు వచ్చి వ్యాపారంలో అభివృద్ధి జరిగింది. ఆయన కుమారుడు స్వామి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతగా, "స్వామి, మీరు చెప్పినట్లు నా వ్యాపారంలో మంచి మార్పు వచ్చింది" అని చెప్పగా వెంటనే స్వామి, "నేను
చెప్పలేదు. నా గురువుగారు చెప్పారు అని అన్నారు. నిజమైన సత్పురుషుల లక్షణం ఇది. స్వామి అతనిని ఇష్టదైవము ఎవరు అని అడిగారు. అతను సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పినాక స్వామి అతనికి సుబ్రహ్మణ్య స్వామి బీజాక్షరాన్ని ఉపదేశించి నిరంతరం స్మరణ చెయ్యి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అని చెప్పారు. వివాహము. సామాన్యంగా ఎవరైనా భక్తులు వివాహ ప్రస్తావనతో వస్తే ఎక్కడైనా సంబంధాలు చూసారా? అమ్మాయి, అబ్బాయి చూసుకున్నారా? ఒకరినొకరు ఇష్టపడ్డారా? అని స్వామి అడిగేవారు. వివాహ విషయంలో ఇవి చేయవలసిన కనీస మానవ ప్రయత్నం. దీని తర్వాత మిగిలిన కార్యం సవ్యంగా జరగాలని స్వామి ఆశీస్సుల కొరకు ప్రార్థిస్తే ఆయన సంతోషించి ఆశీర్వదించేవారు. 1993వ సంవత్సరంలో ఛాయగారి చెల్లెలు వివాహం చేయాలని పెద్దలు ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఆమె స్వామి ఆమోదించి ఖాయం చేసిన సంబంధము చేసుకుంటానని నిర్ణయించుకుంది. ఈ విధంగా ఒక సంబంధము గురించి స్వామికి చెప్పగా, "అమ్మా! అబ్బాయి ఇప్పుడు పెద్ద స్థితిమంతుడు కాదు. కానీ జీవితములో నీకేమీ లోటు రాదు" అని ఆశీర్వదించి ఆ సంబంధం ఖాయం చేశారు. ఆమె స్వామి చెప్పిన విధంగా పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొత్తల్లో ఆమె భర్తకు నెలకు రూ. 600 జీతం. కానీ స్వామి అనుగ్రహం వలన అతను వృత్తిలో క్రమేణా అభివృద్ధి సాధించి ప్రస్తుతం 50,000 పైన జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. స్వామి వాక్కు అమృత వాక్కు. రంగారావు గారి పెద్దమ్మాయి శ్రీ దర్గా స్వామివారు చెప్పిన సంబంధమే చేసుకుంటాను అని పట్టుపట్టింది. తర్వాత వరుడు పెండ్లి చూపుల సందర్భంలో ఆ అమ్మాయిని షిరిడీ హారతులు 4 వచ్చునా అని అడగగా ఆ అమ్మాయి తనకి ఒకటే వచ్చునని సమాధానం చెప్పింది. తర్వాత వారు అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేయటం కష్టమని రంగారావు గారు సందేహించారు. ఆశ్రమానికి వెళ్ళగా శ్రీ దర్గా స్వామివారు పెండ్లి కొడుకు పలికిన మాటలు షిరిడీ హారతులు వచ్చునా అని అడిగినట్లు అమ్మాయికి ఒకటే వచ్చు అని చెప్పినట్లు తెలిపి ఆ సంబంధమునే నిశ్చయించి చేసుకోమన్నారు. తరువాత కట్నమునకు కావలసిన సొమ్ము అంతయు సమకూర్చి వివాహము శ్రీ స్వామివారి అనుగ్రహముతో చక్కగా జరిపించినారు. నెల్లూరు జయచంద్రారెడ్డి గారి కుమార్తెకు 2 సంవత్సరములుగా పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో స్వామి దగ్గరకు తీసుకుపోయారు. "మీ నాయన నిన్ను అమెరికా పంపాలంటున్నాడు. పోతావా? పోతావులే" అని అన్నారు. శ్రీ స్వామివారు అమ్మాయి జాతకం చూచి "అమ్మాయిది పుష్యమి నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఉండే పిల్లవాడు కావాలి. కుదురుతుందిలే" అన్నారు. శ్రీ స్వామివారు ఒకరోజు ఫోన్ చేసి "ఇప్పుడు వచ్చిన సంబంధం నక్షత్రాలు కలిశాయి మంచిదే. కానీ మీరనుకున్న దానికంటే 1, 2 లక్షలు ఎక్కువ అడుగుతారు. ఈ సంబంధం పోనీయవద్దని" చెప్పారు. 29/9/2000 సంవత్సరం నిశ్చితార్థం. 11/10/2000 సంవత్సరంలో వివాహం. 31/10/2000 దంపతులు అమెరికా వెళ్లిపోవడం దాదాపు ఒక నెలలో జరిగినాయి. అమెరికాలోనే అబ్బాయి ఉద్యోగం చేయడం జరిగింది. వారి మాట వేదవాక్కు. ఆరోగ్యము. భరించలేని వ్యాధులతో బాధపడుతూ స్వామివారిని ప్రార్థించినప్పుడు అట్టి వారి బాధను స్వామివారు తన శరీరంపైకి తీసుకుని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు. స్వామివారికి ఎదుట నిలబడిన వారి కష్టాలను, అనారోగ్యాలను తమలోనికి తీసుకునే వారాన్ని వారి గురువులు ఇచ్చారు. తమ శరీరాన్ని సాధనంగా వినియోగించి స్వామివారు ఎంతో మందికి ఆరోగ్యం చేకూర్చినారు. ఎవరైనా ఆరోగ్య విషయమై అడిగినప్పుడు సాధారణంగా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని డాక్టరునకు చూపించుకొని ఆయన ఇచ్చిన మందులు మృంగమనేవారు. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. పై చెప్పినవన్నీ చేస్తే స్వామిని అడగవలసిన అవసరం ఏముంది? స్వామిని అడిగి ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మనకు ఆయన వాక్కు మీద గురి ఉన్నదని తెలుస్తుంది. స్వామి ఆశీస్సులు తీసుకుని ఆ పని చేసిన వారి అనుభవం వేరు. కొన్ని సందర్భాలలో అడిగిన వారి శరీరంలో ఉన్న రుగ్మతులు వైద్య పరీక్షలు చేయించుకోక ముందే ఖచ్చితంగా చెప్పారు. కావలి శ్రీ సి. సూర్యప్రకాశరావు గారు తరచూ కుటుంబ సమేతంగా దర్గాకు పోయి శ్రీ స్వామి దంపతుల ఆశీస్సులు పొంది వచ్చేవారు. వారు ఎప్పుడు ఏది ఇచ్చినా స్వీకరించక "మీరు తింటే నేను తిన్నట్లే, మీరు తిన్నవన్నీ నా పొట్టలోనే ఉన్నాయి. కాబట్టి ఇవి అన్నీ అందరికీ పంచి మీరు తినండి" అనేవారు. అంతేగాక వారు క్యారియర్ మూత తీయక ముందే అవి ఏమిటో చెప్పేవారు. ఆ విధంగా వారి సర్వజ్ఞత్వం వెల్లడయ్యేది. 1996 ఆగస్టులో సూర్యప్రకాశరావు గారికి మలేరియా వ్యాధి వచ్చింది. 21 రోజులకు కూడా తిరుగుముఖం పట్టలేదు. మందులు ఎక్కువగా వాడవలసి రావటంతో భరించలేని బాధగా ఉండేది. ఈ
రోసోచిన్ మాత్రలు వేసుకున్నప్పుడు ఆయన కడుపులో అగ్నిగోళాలు తిరిగినంత మంటగా ఉండేది. 26వ తేదీ సాయంకాలం ఆ బాధ భరించలేక ఆయన మానసికంగా శ్రీ స్వామివారితో ఇలా చెప్పుకున్నారు. "మేము మీ దగ్గరకొచ్చినప్పుడల్లా మేము తింటున్నవన్నీ మీలోకి చేరుతున్నట్లు చెప్పారు కదా! ఇప్పుడు నేను మింగుతున్న రోసోచిన్ మాత్రలు కూడా మీ పొట్టలోకి చేరుతున్నాయా? చేరితే వాటి ప్రభావం మీ మీద చూపటం లేదా? నా ప్రారబ్ధం కొద్దీ నేను అనుభవిస్తున్న ఈ బాధను మీరు కూడా అనుభవించి తగ్గించవచ్చు కదా!" అని అనుకుని కళ్ళు మూసుకున్నారు. 10 నిమిషాలలో ఒళ్ళంతా చెమట పోసి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. దాని తర్వాత ఇక జ్వరం రాలేదు. ఒక వారం తరువాత కావలికి శ్రీ స్వామివారిని ఆహ్వానించేందుకు మిత్రులతో సూర్యప్రకాశరావు గారు నీలకంఠరావుపేటకు వెళ్లారు. ఆయనకి జ్వరం వచ్చిన విషయం శ్రీ స్వామివారికి చెప్పబోతుంటే స్వామి కృష్ణారెడ్డి గారిని పిలిచి క్రితం వారం జరిగిన సంగతి చెప్పమన్నారు. కృష్ణారెడ్డి గారు ఇలా చెప్పారు. "పోయిన వారం శ్రీ స్వామివారికి, అమ్మయ్య గారికి జ్వరం తీవ్రంగా వచ్చింది. చాలా బాధపడ్డారు. మాత్రలు వేసుకోమంటే ఉండరా? ఇప్పటికే కడుపు నిండా మాత్రలు వేసియున్నారు" అని చెప్పి మందు తీసుకోలేదు. ఆ రాత్రికి జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. చిత్రమేమంటే సూర్యప్రకాశరావు గారికి జ్వరం తగ్గిన సమయంలోనే శ్రీ స్వామివారు, అమ్మయ్య గారు జ్వరాన పడ్డారు. సూర్యప్రకాశరావు గారి స్మరణ మాత్రం చేత క్షణకాలంలో స్వామి ఆయన జ్వరాన్ని తమ శరీరం మీదకు తీసుకొని ఆయన బాధను తీర్చారు. సాయి అష్టోత్తరంలో స్మరణ మాత్ర సంతుష్టాయ నమః అనే నామం ఈ సందర్భంగా రూఢి అవుతుంది. ఎంతో దూరంలో ఉన్న నా ప్రార్థన విన్నారంటే వారు సర్వవ్యాపకులై ఉండాలి. నా జబ్బును తన శరీరంపైకి తీసుకున్నారంటే సర్వసమర్థులని అర్థం. హైదరాబాదు నుండి శ్రీ పెసల సుబ్బరామయ్య గారి మిత్రుని అనుభవం. ఒకసారి నా భార్య ఆరోగ్య విషయం అడగాలని దర్గా స్వామివారి దర్శనార్థం వెళ్ళాను. నేను వారికి నమస్కారం చేయగానే తమ ఎడమ చేత్తో కుడి చేతి జబ్బ మీద కొట్టుకుంటున్నారు. నేను నా భార్య ఆరోగ్య విషయమై వారికి చెప్పనే లేదు. నేను మాట్లాడక ముందే వారన్నారు, "నేను నీ భార్యకు నొప్పి ఉండే చోట కొడుతున్నాను. తగ్గిపోతుందిలే" అన్నారు. నేను నోరు తెరచి అడగక ముందే స్వామివారు విషయాన్ని గ్రహించి అనుగ్రహించినారు. అనతి కాలంలో నా భార్య నొప్పి నుండి విముక్తి పొందింది. వారు సర్వజ్ఞులని, సర్వసమర్థులని ఈ అనుభవం ద్వారా నిస్సందేహంగా తెలుసుకున్నాను. దమ్మపేట నుండి ముత్తా సత్యనారాయణ గారి అబ్బాయి పుల్లారావుకు కాలు మీద పుండు వచ్చి నీరు, చీము పుట్టాయి. 2002లో 30,000 రూపాయల ఖర్చుతో ఆపరేషన్ చేయించినా తగ్గలేదు. ప్రతి నెల విజయవాడ ఆసుపత్రిలో రెగ్యులర్‌గా చెకప్ చేయిస్తున్నారు. ప్రతి నెల రూ. 1000 ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గలేదు. దర్గా స్వామి భక్తుడు మోహన్ వారితో స్వామి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు ప్రదక్షిణలు చేయండి. వ్యాధి తగ్గాక స్వామి దర్శనానికి వెళ్ళమని చెప్పారు. ప్రదక్షిణలు 4, 5 రోజులు చేసేసరికి బాధ, వాపు చాలా వరకు తగ్గిపోయాయి. 2 మాసాల పాటు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లారు. "ఏమిటి నీ బాధ?" అని స్వామివారు అడిగారు. "మీ ఫోటో పెట్టి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టిన తర్వాత బాధ తగ్గింది. ఇప్పుడు కొంచెం వాపు ఉంది. అది కూడా తగ్గిస్తారని మీ దగ్గరకు వచ్చామని" సత్యనారాయణ గారు చెప్పారు. స్వామి పుల్లారావు కాలు చూసి, "ఇంతకు ముందు ఆపరేషన్ చేయించారు. అది సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆపరేషన్ చేయాలి" అని అన్నారు. "ఇంతకు ముందే 30,000 రూపాయలు ఖర్చు అయింది. మరలా అంత ఖర్చు పెట్టలేము" అని ముగ్గురు కాళ్ళ మీద పడి ఏడ్చారు. "ఈ రోజు రాత్రి దర్గాల దగ్గర నిద్ర చెయ్యండి. రేపు చూస్తాము" అని స్వామి అన్నారు. తర్వాత రోజు సత్యనారాయణ గారితో, "మీ అబ్బాయికి వ్యాధి తీసేశాను. ఆపరేషన్ అవసరం లేదు. హైదరాబాదులో నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరు ఇచ్చే ఆయింట్‌మెంట్ రాయమని చెప్పారు. 20 రోజుల తర్వాత నిమ్స్‌లో చెకప్ చేయిస్తే ఆపరేషన్ చేయాలి. 20,000 రూపాయలు తీసుకురమ్మని చెప్పి 10 రోజులు ఉండేటట్లుగా రమ్మన్నారు. ఈ విషయం మోహన్ గారికి చెప్పి స్వామిని అడగమని చెప్పారు. ఆ విషయం చెబితే స్వామివారు, "అక్కడ ఏముందని ఆపరేషన్ చేస్తారు? ఆపరేషన్ అవసరం లేదు. వాళ్ళే తర్వాత ఆశ్రమానికి వస్తారు" అని చెప్పారు. మోహన్ గారు స్వామి చెప్పిన మాటలు చెప్పి, "మీరు భయపడవలసిన అవసరం లేదు. డబ్బులు తీసుకొని వెళ్ళండి. ఆ పైన స్వామి చూసుకుంటారు" అని చెప్పారు. హైదరాబాద్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్‌లో స్వామి ఫోటో పెట్టి, "సర్వ బాధ్యతలు నీవేనని" చెప్పి ఏడ్చారు. డాక్టర్లు పరీక్ష
చేసి జబ్బు లేదు. అందువలన ఆ రోజు నుండి అవసరమైతే రేపు చూసి ఆపరేషన్ చేద్దాము అన్నారు. ఆ తర్వాత రోజు కూడా ఆ వ్యాధి లక్షణాలు కనపడలేదు. తర్వాత కేరళ డాక్టరును కూడా పిలిపించి చూపించారు. ఆయన పరీక్ష చేసి ఏమీ లేదు, ఆపరేషన్ అక్కర్లేదు అన్నారు. ఆయింట్‌మెంటు, మాత్రలు ఇచ్చి పంపారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విజయదశమికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి దర్గా స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామి వీరిని చూచి, "ఒరేయ్! సతీ, ఏముందని ఆపరేషన్ చేస్తాడ్రా డాక్టరు" అని ఆ సంగతంతా భక్తులకు చెప్పి అంతా దైవలీల అని, పరమాత్మ లీల అని చెప్పారు. సిద్ధేశ్వరం గారు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2000వ సంవత్సరంలో వారి పెద్దబ్బాయి శశిధర్‌కు మోకాళ్ళ క్రింద పిక్కల్లో నొప్పులు వచ్చి నిలబడలేక, నడవలేకపోయేవాడు. పద్మాసనంలో కూర్చోలేడు. కాళ్ళు ఎడంగా పెట్టుకొని కూర్చోవాలి లేదా పడుకోవాలి. కర్నూలు, తిరుపతి, స్విమ్స్, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రులలో చూపిస్తే అన్ని చోట్ల రిపోర్ట్‌లో ఏమీ కారణం కనపడలేదు. రూ. 40,000 దాకా ఖర్చు అయింది. పిల్లవాడికి నొప్పులు అలానే ఉన్నాయి. ఆ సమయంలో ఆయన స్కూలు సీనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి గారికి మాటల సందర్భంలో పిల్లవాడి విషయం చెబితే ఆమె చాలా ప్రోద్బలం చేసి దర్గా స్వామి దర్శనానికి వెళ్ళేటట్లు చేసింది. సిద్ధేశ్వరం గారు పిల్లవాడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళే సమయానికి స్వామి దర్గాల దగ్గర దీపాలు పెడుతున్నారు. తర్వాత వారిని పిలిస్తే వారు చేసిన ప్రయత్నాలన్నీ చెప్పి మీ ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పారు. అప్పుడు స్వామి, "ఇదేముంది లేరా, పోతుంది పో, దర్గాల చుట్టూ ఒక చుట్టూ వేయమను" అన్నారు. వారి అబ్బాయి నిలబడలేకపోతే ఆయన వారి అన్నయ్య పట్టుకొని త్రిప్పుతుంటే స్వామి అరిచి, "వదలరా వాడిని, తిరుగుతాడు వాడు" అని అన్నారు. సిద్ధేశ్వరం గారి అన్న వదిలినా ఆయన వదలకుండా ఒక చుట్టూ త్రిప్పుకొని వచ్చారు. అక్కడ ఉన్న చిన్న పుల్ల అతనికిచ్చి, "అరేయ్! పుల్ల ఇవ్వరా, దానితో తిరిగేస్తాడు" అన్నాడు. ఆ పుల్ల తీసుకొని రెండవ చుట్టు తిరుగుకొని వచ్చాడు. అప్పటికి ఓ మాదిరిగా నడవగలిగాడు. మూడవ చుట్టూ తిరిగేసరికి మామూలుగా తిరగగలిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జబ్బు చేసి వచ్చినతను ఇతనేనా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు స్వామివారు 40 రోజులు దర్గా వద్ద ఉండి సేవ చేసుకోమన్నారు. స్వామి చెప్పిన మాట ప్రకారం వారు అలాగే చేశారు. అప్పటి నుండి ఏ ఇబ్బంది లేదు. శశిధర్ ఇప్పుడు ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశాడు. 2004వ సంవత్సరంలో సిద్ధేశ్వరం గారి అన్నయ్యకు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్‌లో పరీక్ష చేయిస్తే హెచ్‌విఎస్ పాజిటివ్, పచ్చకామెర్లు అని వచ్చింది. ప్రఖ్యాత డాక్టరు కృష్ణమోహన్ గారు వారి అన్నయ్య రిపోర్టు చూసి పచ్చకామెర్లు చివరి స్టేజి అని చెప్పి లివర్ మార్చటానికి వీలు కాదు కాబట్టి ప్రాణాలు పోతాయని చెప్పారు. నామమాత్రంగా మందులు ఇచ్చారు. ఇంత జరిగినా స్వామికి చెప్పలేదు. డాక్టర్ల వలన కాలేదని సిద్ధేశ్వరం గారు స్వామి దగ్గరికి వెళ్లి 12 గంటలకి మధ్యాహ్న హారతికి హాజరయ్యారు. స్వామి హారతి తర్వాత స్వామి తీర్థం ఇస్తూ వారి అన్నయ్య తీర్థం తీసుకునేటప్పుడు స్వామి ఆయనతో, "పోయింది పోరా నీ కర్మ" అన్నారు. స్వామికి జరిగిన విషయం చెబితే, "నేను చెప్పినా కదరా బాబా దగ్గర, పోయింది పో, ఏం లేదు" అన్నారు స్వామి. డాక్టర్లు ఇచ్చిన మందులు 15 రోజులు వాడి తర్వాత స్విమ్స్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళితే రిపోర్టులో పచ్చకామెర్లు వ్యాధి లక్షణాలు ఏమీ కనపడలేదు. కృష్ణమోహన్ గారు రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయి మరలా ఆయన స్వయంగా ల్యాబులో పరీక్ష చేశాడు. మరలా ఏమీ వ్యాధి లక్షణాలు లేకపోయేసరికి తనతో పాటు పనిచేసే డాక్టర్లకు 15 రోజుల క్రితం ఇప్పటి రిపోర్టులు చూపించేసరికి వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు. ఇదంతా దర్గా స్వామి దయ వలన జరిగిందని విని స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నానని డాక్టర్ కృష్ణమోహన్ గారు చెప్పారు. తర్వాత కూడా సిద్ధేశ్వరం గారి అన్నయ్యకు ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పటికీ ఆరోగ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. వారి అన్నయ్య కొడుకుకి నవంబర్ నెలలో ఉద్యోగం వస్తుందని స్వామి చెప్పారు. నవంబర్‌లో స్వామి చెప్పినట్టుగా అతనికి టీసీఎస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దమ్మపేట వాస్తవ్యులు ఖమ్మంపాటి వేణుకి మహనీయులన్నా, దేవుళ్ళన్నా నమ్మకం ఉండేది కాదు. 2003వ సంవత్సరం జనవరి నుండి బాగా దగ్గుగా ఉండటం వల్ల రాజమండ్రి, సత్తుపల్లి, ఏలూరు, విజయవాడ,
పాల్వంచలలోని డాక్టర్లు మందులు ఎన్ని వాడినా ఏమాత్రం తగ్గడం లేదు. 10 నెలలు జరిగిపోయింది. వారి బంధువు ఒకామె "ఎంత ప్రయత్నిస్తున్నావు? మౌనబోధ అనే పుస్తకం 40 రోజులు చదివి శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనానికి వస్తాను. నా బాధ నివారించమని మొక్కు చెప్పుకోమన్నది." సరేనని ఆయన మౌనబోధ పారాయణ 25 రోజులు చేయగానే వారి గ్రామస్తులు గులగమూడి వెళ్తుంటే ఆయన తన భార్యతో వెళ్లారు. అందరూ హ్మ్. ముందు దర్గా స్వామివారి దగ్గరకు వెళ్లి తర్వాత గొలగమూడికి పోదామని తీర్మానించుకొని అలా వెళ్లారు. అక్కడకు వెళ్లి శ్రీ స్వామి ముందు కూర్చొని తన ఆరోగ్యం బాగాలేదు స్వామి అని చెప్పగానే, "నీకు చెస్ట్ దగ్గర నొప్పిగా ఉంది. ఊపిరితిత్తుల్లో నీరు, దగ్గు ఉంది. అదేమీ చేయదులే. రోజూ రాగి రొట్టె తిను" అని తయారు చేసే పద్ధతి కూడా వారే చెప్పారు. అదేమి చిత్రమో గాని స్వామి దగ్గరకు పోయేటప్పుడు వారి 2 సంచులు ఆయన భార్యే మోసుకొచ్చింది. కానీ తిరుగు ప్రయాణంలో ఆ 2 సంచులు ఆయనే మోసుకెళ్లారు. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, చెస్ట్ నొప్పి ఎలా పోయాయో తెలియదు. అంతా శ్రీ స్వామివారి అనుగ్రహం. అది మొదలు మహనీయులు, దేవుడు, మందిరం అంటే నమ్మకం ఏర్పడి నిత్యం మందిరానికి వెళ్ళటం, పారాయణ చేస్తూ మంచి మార్గంలో నడుస్తున్నారు. 2010 డిసెంబర్‌లో ఛాయా గారి చెల్లెలు ఆరోగ్యం బాగాలేక స్వామిని ఆశ్రయించారు. స్వామి ఆమెను పరీక్షగా చూచి క్షయరోగం ఉంది. వైద్యం చేయించుకో అని చెప్పారు. ఆమె హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో చెకప్ చేయించుకోగా వారు క్షయరోగము లేదని నిర్ధారించారు. 3 నెలల తర్వాత ఇంకొక మారు చెకప్ చేయించుకోగా క్షయ ఉందని నిర్ధారించారు. అప్పటి నుండి ఆమె మందులు తీసుకుంటున్నారు. తర్వాతి కాలంలో స్వామిని దర్శించినప్పుడు తగ్గిపోతుందనే భరోసా ఇచ్చారు. స్వామి చెప్పిన విధంగానే అనతి కాలంలోనే ఆమె క్షయవ్యాధి నుండి విముక్తురాలయ్యింది. కడప జిల్లా గాలివీడు గ్రామం నుండి చిరుతల విశాల గారికి ఒక సమయంలో కడుపులో విపరీతమైన బాధగా ఉండేది. రాయచోటి ఆస్పత్రికి వెళ్ళగా డాక్టర్లు పరీక్షలు చేసి కడుపులో గడ్డ ఉందని నిర్ధారించారు. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పారు. ఆపరేషన్ అంటే ఆర్థికంగాను, శారీరకంగాను భయపడి ఆమె శ్రీ దర్గా స్వామి వారిని ఆశ్రయించారు. స్వామి చూసి "నీకు గడ్డ లేదు, ఏమీ లేదు. 25 రోజులు ఆశ్రమంలో ఉండు. పరిస్థితి బాగుపడుతుంది" చెప్పారు స్వామివారు. స్వామివారి ఆశ్రమంలో ఆమె 3 నెలలు ఉన్నారు. చిత్రంగా ఏ మందులు వాడకుండానే ఆమె కడుపులో బాధ, నొప్పి మాయమైనాయి. శ్రీ దర్గా స్వామివారి కృప వల్ల ఆరోగ్యవంతురాలై హాయిగా ఉన్నది. కొంతకాలం తర్వాత ఆమె భర్త రమణయ్య గారికి పిచ్చి పట్టింది. బెంగుళూరులో మందులు వాడినా మార్పు కలగలేదు. ఇక భరించలేక శ్రీ దర్గా స్వామి వారి పాదములను ఆశ్రయించారు. స్వామి కృప వలన ఏ మందులు, వైద్యాలు లేకుండానే ఆరోగ్యంగా ఉన్నాడు. దమ్మపేట గోర్తి సాయి సుబ్రహ్మణ్యం శ్రీ దర్గా స్వామిని దర్శించినప్పుడు "ఒరేయ్! నీ మీద బండ పడబోతుంది. జాగ్రత్తగా సాయిని వదలకుండా పట్టుకోరా" అని చెప్పారు. అప్పటికి ఆరోగ్యంగా ఉన్న అతనికి ఆ మాటలోని అంతరార్థం అర్థం కాలేదు. స్వామి చెప్పినట్లుగానే 4 నెలలలో అతనికి పెద్ద అనారోగ్యమే వచ్చింది. అనారోగ్యరీత్యా బెంగుళూరులో పనిచేస్తున్న ఆఫీసులో స్పృహ లేకుండా పడిపోయాడు. ఆఫీసులో సరైన వైద్యం అందించగా స్పృహ వచ్చిన తర్వాత ఇంటికి పంపేశారు. అతను వాళ్ళ నాన్నగారికి కానీ, స్వామికి కానీ సహాయం కొరకు చాలా సార్లు ఫోన్ చేసినా లైన్‌లు కలవలేదు. ఆ సమయానికి బెంగుళూరులోనే ఉన్న అతని తల్లిగారు ధైర్యం చేసి సాయిని బెంగుళూరు నుండి గులగమూడి తీసుకువెళ్లారు. కొంతకాలం గులగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉంటూ డాక్టర్ల మందులు వాడినాక ఆరోగ్యం మెరుగైంది. అతని పీహెచ్‌డీ కూడా 2 సంవత్సరాలలో పూర్తయింది. స్వామివారు అవ్యాజ కరుణతో అతనికి రాబోయే సమస్యను గూర్చి హెచ్చరించి జాగరూకపరిచినారు. అదృశ్యంగా వెంట ఉండి కంటికి రెప్పలాగా కాపాడినారు. ఖమ్మం జిల్లాలో కొంచాట శ్రీనివాసరావు గారి దంపతులు ఉండేవారు. వారి సంతానం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు దుర్గా. సుమారు 1990వ సంవత్సరం ప్రాంతాలలో శ్రీనివాసరావు గారికి 50 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా అనారోగ్యం చేసి దాదాపు 11 సంవత్సరాలు నానా రకాల ఇబ్బందులు పడ్డారు. మొదట వారికి మోకాలు పాదము పట్టేసి వాచినాయి. రాజమండ్రిలో వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకున్నారు.
వారు ఎంత వ్యయ ప్రయాసలకు ఓర్చినా సమస్యకు 10% ఉపశమనం కూడా కలగలేదు. తర్వాత ఏలూరులో వైద్యుల వద్ద 3 సంవత్సరాలు మందులు తీసుకున్నారు. అయినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. వచ్చిన పరిస్థితిని ఓర్పుగా అనుభవిస్తూ దమ్మపేట వైద్యుల వద్ద చూపించుకున్నారు. చివరకు పరిస్థితి విషమించి శ్రీనివాసరావు గారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు రక్తము, సెలైన్‌లను కూడా ఎక్కించారు. ఇంతకాలం వైద్యం చేయించటం వల్ల ఖర్చులతో ఆర్థికంగా కూడా చితికిపోయారు. ఈ పరిస్థితిలో దర్గా స్వామి గురించి తెలిసి ఫోన్ చేసి కష్టాలను చెప్పుకున్నారు. స్వామి సాయినాథుడు మీ అండ ఉన్నారు. పర్వాలేదు తగ్గిపోతుంది. ఏం కంగారు పడకండి అని ధైర్యవచనాలు చెప్పారు. మరునాటి ఉదయం 10 గంటలకు దర్గా స్వామి వారికి ఫోన్ చేసి జ్వరంగా తీవ్రంగా ఉందని తెలపగా స్వామి డాక్టర్ వద్ద చూపించి హోమియోపతి మందు తీసుకోమన్నారు. శ్రీనివాసరావు గారి భార్య ఆత్రంగా స్వామి నాకేం వద్దు. సిరి సంపదలు, ధనధాన్యాలు వద్దు. ఆయన ఆరోగ్యం బాగుంటే చాలు. మీ ఆశీస్సులు కావాలి. ఆయన మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు చాలా సంవత్సరాల నుండి తగ్గలేదు. ఊపిరితిత్తులలో రాళ్ళు ఉన్నాయట. కీళ్లు అరిగాయి. ఈ పరిస్థితుల్లో మీరే మాకు దిక్కు అని చెప్పుకున్నారు. స్వామి హోమియోపతి మాత్ర ఒకటి వెయ్యి చాలు తగ్గిపోతుంది. రాళ్ళు లేవు, ఏమీ లేవు. నేను చెబుతున్నాను కదమ్మా పిచ్చి తల్లి! ఎందుకు ఏడుస్తావు? ఏమీ కాదు. సాయినాథుడు నీ అండన ఉన్నాడు. ఆయనను గట్టిగా పట్టుకో అని భరోసాగా చెప్పారు. స్వామి ఓదార్చిన విధానం, ఆయన ప్రేమపూర్వకమైన వాత్సల్యపూరితమైన లాలనకు ఆమె ఎంతో ఊరట పడ్డారు. స్వామి కన్న తండ్రిలాగా మాట్లాడారు. ఆనాటి ఉదయం 11 గంటలకు కొంచెం జ్వరం తగ్గింది. 12 గంటలకి గ్లూకోజ్, నీళ్లు, రొట్టె ఇచ్చారు. అవి తీసుకొని చలితో రగ్గు కప్పుకొని సాయంత్రం 6 గంటల వరకు పడుకున్నారు. 6 గంటలకు భార్య లేచి ఆశ్చర్యంతో ఇదేంటి? నా కీళ్ళ నొప్పులు ఏమీ లేవు. ఏమయ్యాయి? జ్వరం తగ్గిపోయింది అని ఎంతో ఆనందంగా చెప్పారు. వారి కాళ్ళు, చేతులు ఆ స్థితిలో ఏ వాపు, నొప్పి లేకుండా ఉండడం 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి. ఆ రోజు సాయంత్రం నుండి పాలు, కాఫీ అన్ని రకాల కూరలు తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి పూర్తి స్వస్థులమైనారు. కొంచెం బలహీనంగా ఉండటం తప్ప ఏ విధమైన వాపులు, నొప్పుల బాధలు లేవు. ఈ విధంగా శ్రీనివాసరావు గారి కుటుంబం స్వామివారికి సమర్పణ చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం వలన స్వామివారు ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న అనారోగ్యాన్ని తొలగించినారు. వారు శ్రద్ధాభక్తులతో స్వామి చెప్పినట్లు నడుచుకోవటం వలన నాటకీయంగా అనారోగ్యం నుండి బయటపడ్డారు. మునగా బాలసుబ్రహ్మణ్యం గారి 8 సంవత్సరముల పిల్లవాడికి ఫిట్స్ వచ్చాయి. స్వామికి చెబితే అదేమీ చెయ్యదు అన్నారు. తర్వాత డాక్టరు దగ్గరకు తీసుకువెళితే మెదడులో సిస్టు ఉందని చెప్పారు. స్వామికి చెబితే అదేమీ లేదు పోతుంది అన్నారు. నెల రోజుల తర్వాత డాక్టర్లు పరీక్ష చేసి సిస్టు గాని, మరే ప్రాబ్లమ్ గాని లేదు అని చెప్పారు. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు తొండెపురాజు గారు ఒకప్పుడు కరెంటు పని చేస్తూ కరెంటు స్తంభం నుండి గోతిలో పడ్డారు. అప్పుడు వచ్చిన నడుము నొప్పి కాలం గడిచినా తగ్గలేదు. పని చేసినా, పడుకున్నా విపరీతమైన నొప్పి వచ్చేది. ఒకరోజు శ్రీ స్వామివారిని విన్నవించారు. శ్రీ స్వామివారు తన దండంతో మెడ నుండి నడుం నడుం వరకు తాకి ఆయన వీపును దండంతో తట్టారు. ఆనాటి తర్వాత మరలా నడుము నొప్పి రాలేదు. ఎంత పని చేసినా, బరువులు పట్టినా నొప్పి లేదు. నెల్లూరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి అబ్బాయికి మెదడుకి సంబంధించిన వ్యాధితో పాటు చర్మ వ్యాధి కూడా వచ్చింది. డాక్టర్లకు చూపించిన వ్యాధి నయం కాలేదు. స్వామికి చెబితే పిల్లవాడికి 12.5 సంవత్సరములకు తగ్గుతుంది అని చెప్పారు. అలానే వారి అబ్బాయికి 12.5 సంవత్సరములకు 2 వ్యాధులు పోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏలూరు వాస్తవ్యులు చెన్నా దివ్యమోహన్ రావు గారికి 1978వ సంవత్సరంలో ఒక ఆపరేషన్ జరిగింది. ఆ రోజు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి తమ చేతిలోని బెత్తంతో ఆపరేషన్ జరిగిన చోట రుద్దినట్లనిపించింది. అప్పటి నుండి ఆయనకు ఆపరేషన్ తర్వాత ఏ మాత్రం నొప్పి లేకుండా నయమైంది. జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా స్వామివారిని స్మరించుకొని ప్రార్థిస్తే ఇట్టే పరిష్కారమయ్యేవి. గురుగీతలో పెద్దలు ఈ విధంగా చెప్పినారు.
ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. గురువు ముఖము నుండి వెలువడిన వాక్యమును అత్యంత శ్రద్ధాభక్తులతో గ్రహించి ఆచరించిన వారికి శ్రేయస్సు కలుగుతుంది. పై 6 విషయాలలో మార్గదర్శనం కొరకు స్వామిని అడిగినాక ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం ఉత్తమం. కొన్ని సందర్భాలలో కొంతమంది ఆకతాయిగా వచ్చి స్వామిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని స్వామి ఎప్పుడూ శిక్షించలేదు కానీ మౌనంగా ఉండేవారు. తర్వాతి కాలంలో అటువంటి వారు చాలా ఇబ్బందులు పడ్డారు.